కూటమి సర్కారు నిర్లక్ష్యం రాష్ట్రంలోని పేదల పాలిట శాపంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా సక్రమంగా పంపిణీ చేయలేని వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అక్టోబర్లోనే ఆలస్యంగా ముగియగా నవంబర్లో పేదలకు చేరుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏపీలో రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ మధ్య సరఫరా చేసిన అనంతరం ఆ దుకాణాలకు 17 నుంచి 30లోగా మరుసటి నెలకు రవాణా చేయాల్సి ఉంటుంది. అయితే నవంబర్ బియ్యం పంపిణీలో భాగంగా కార్డుల లెక్క ప్రకారం రేషన్ షాపులకు 2 రోజుల క్రిందట అలాట్మెంట్ జారీ చేశారు. కానీ ఒక్క గింజ కూడా లోడ్ కాని దుస్థితి కనిపిస్తోంది. మండల స్థాయి నిల్వ కేంద్రాల నుంచి రేషన్ షాపులకు బియ్యం రవాణా చేసే స్టేజ్ 2 కాంట్రాక్టర్ల సంఘం తమ సమస్యలకు పరిష్కారం చూపితే తప్ప సరుకు తరలించేదే లేదని తేల్చి చెప్పడంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 252 MLS పాయింట్లున్నాయి. వీటి ద్వారా 1.45 కోట్ల మంది కార్డుదారులకు ఏటా 25.80 లక్షల టన్నుల PDS, 1.85 లక్షల టన్నుల మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. రేషన్ దుకాణాలకు సరఫరా ఒక ఎత్తైతే పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు డోర్ డెలివరీ చేయడంపై కాంట్రాక్టర్లు విముక్త వ్యక్తం చేస్తున్నారు. నెలకు ఏకంగా ఒక్కో MLS పాయింట్కు 30,000 నుంచి 40,000 రూపాయల నష్టం వస్తోందని వాపోతున్నారు. తమ పరిధి నుంచి ఈ విధానాన్ని తొలగించాలని 5 నెలలుగా కాంట్రాక్టర్లు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనికి తోడు నెలల తరబడి బడి బిల్లులు పెండింగ్ పెట్టడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఒక్కో MLS పాయింట్లలో 2 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు చెల్లింపులు నిలిచిపోయాయి. కోస్తా ప్రాంతంలో 2 నెలలు, రాయలసీమ జిల్లాల్లో ఏకంగా 5 నెలలుగా చెల్లింపులు లేవు. ఫలితంగా 50 కోట్లకు పైగా బకాయిలున్నట్లుగా సమాచారం. ఇక్కడ 252 MLS పాయింట్లలో 70 చోట్ల మాత్రమే కొత్త టెండర్ల ద్వారా బియ్యం రవాణా చేస్తుంటే మిగిలిన చోట్ల పాత కాంట్రాక్టర్లకే కొనసాగింపిస్తున్నారు. 3 నెలలు కొనసాగించాల్సిన చోట ఏకంగా 6 నెలలు ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.